ఇన్ జీసస్ నేమ్. యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ శుభములు తెలియచేస్తుంటున్నాను. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. విశ్వాసం ఇది. ఆయనే నా కొండ, నా కోట, నా ఆశ్రయదుర్గము, నేను నమ్ముకొను నా సహాయకుడైనటువంటి దేవుడు. ఎస్, ఈ విశ్వాసం ఎప్పుడు మనలో ఉండాలి. ఎప్పుడు కష్టాలను గురించి ఆలోచిస్తూ బాధ కలిగింది, రోగం ఏ విధంగా ఉంది, నొప్పి కలుగుతూ ఉంది, కుటుంబంలో సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నింటినీ గురించి చింతించుట కంటే ప్రభువును స్తుతించి, ప్రభా ఇది నీవు ఇచ్చావు, నీకు వందనాలు, ఇప్పుడు నేను కలిగి ఉన్న దానిని బట్టి నేను తృప్తి పడుతూ ఉన్నాను, కలుగజేయబో దాని గురించి నేను ప్రార్థన చేస్తున్నానని మనం దేవుని వైపున చూసినట్లయితే తప్పకుండా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. తలలు వంచి ప్రార్థనతో మనం సిద్ధపడదామా? ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఫలింపచేయి దేవుడు నీవే. మేము బహుగా ఫలించాలి అని అంటే మాలో ఉన్న పనికిరాని తీగలను తీసివేసి పారవేస్తానన్నావు. ఆ విధంగా క్రీస్తు యేసునందు అంటు కట్టబడిన తీగగా మేమందరము ఫలించినట్లుగా మమ్మల్ని దీవించి ఆస్వాదించి ఫలభరితంగా మమ్మల్ని చేయమని, మమ్మల్ని, మా కుటుంబాలను, మాకు చెందిన సమస్తమును పిల్లల 4 తరముల వరకు ఆశీర్వదించిన దేవుడు నీవే. యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, 3 సువార్తలలో ఈ వాక్య భాగం ఉన్నది. మత్తయి సువార్త 13వ అధ్యాయము మొదటి 23 వచనాల్లోనూ, మార్కు సువార్త 4వ అధ్యాయము మొదటి నుండి 20 వచనాల్లోనూ, లూకా సువార్త 8వ అధ్యాయము 4వ వచనం నుండి 15వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఈ ఉపమానం ఉన్నది. అదేమిటంటే విత్తువానిని గూర్చినటువంటి ఉపమానము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. విత్తువాడు అనగా పొలములో విత్తనమును జల్లేటటువంటి వాడు. ఆ విత్తనము ఫలించి అభివృద్ధి పొంది విస్తరించినట్లుగా మరి పొలములు అన్నింటినీ కూడా చక్కపరిచి సేద్యము చేస్తారంటారు కదా, అలా విత్తువానిని గురించి. ఆ విత్తువాడు విత్తనమును మరి వెదజల్లుతూ ఉంటాడు. దేవుని ప్రియమైన ప్రజలారా, ఈ విత్తువానికి విత్తనం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మనం అనుకున్నట్లుగా వరి కొరకు వరి ధాన్యమును, గోధుమలను, ఇంకా వేరే వేరే వాటిని చల్లి ఏ పంటనైతే మనము పండిస్తామో ఆ పంటను మాత్రమే చూడకుండా వాటిని ఉద్దేశిస్తూనే యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఆత్మీయ సత్యమును బయలుపరుస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 10వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, విత్తువానికి విత్తనమును, విత్తువానికి విత్తనము, ఆ పని చేస్తున్నందుకు తినుటకు ఆహారము దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యము గలవారన్నట్లు మీ నీతి ఫలమును వృద్ధి పొందించును. విత్తువానికి దేవుడు విత్తనమునిస్తాడు, తినుటకు ఆహారమును కూడా ఇస్తాడు. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే విత్తనమునే మాదే అనుకొని తినేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు విత్తడానికి ఏముంటుంది అక్కడ? ఏదో చిన్న చిన్న కథలు, ఇంకా ఈ విధంగా వారి యొక్క హెడింగ్స్ ఉంటాయి. ఏమనంటే, నీవు బహుగా ఆస్వాదించబడడానికి చేయవలసినది ఏమిటి? అమ్మో, నేను ఆస్వాదించబడాలంటే ఏం చేయాలో ఈ పాస్టర్ గారు చెప్తారు. మంచి ఇది. అత్త కోడళ్ళ మధ్యలో తగాదా లేకుండా సమాధానకరంగా ఉండాలంటే ఎలా జీవించాలి? అమ్మో, ఇది చాలా బాగుంది. సమాధానమునకు ఇది ఈ విధంగా నీవు కష్టపడకుండానే సమస్తమును సమకూర్చుకోవడానికి
నీవు ఎక్కడికి వెళ్ళాలి, ఇలా క్యాప్షన్స్ ఈ లోక సంబంధమైన వాటిని ఇచ్చి రండి వినండి. ఎందుకంటే వీరి దగ్గర విత్తనము లేదు. ఇప్పుడు నా జేబులో డబ్బులు లేవు, ఎవరైనా వస్తే ఇదిగో తీసుకోండి ఇదిగో తీసుకోండి అని అంటే వాళ్ళు ఇలా చేతులు చాపుతారు, కానీ వాళ్ళకి ఏమి ఇవ్వకపోతే ఏమనుకుంటారు, నేనేదో ఇస్తున్నట్లుగా బిల్డప్ చేస్తున్నాడు కానీ ఈయన దగ్గర ఏమీ లేదు తెలుసు, అయినా వస్తారు. తెలుసు అక్కడ ఏమీ లేదని అయినా వెళ్తారు కదా. దేవుని ప్రియమైన ప్రజలారా, జాగ్రత్త. విత్తువాడు ఎవరు అని అంటే ఈ విత్తనము వాక్యమునకు సూచన, దేవుని వాక్యమునకు సూచన. విత్తువారు ఎవరంటే సువార్తను ప్రకటించేటటువంటి వాడు. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 7వ వచనంలోను, రోమా పత్రిక 10వ అధ్యాయం 15వ వచనంలోను ఏమని వ్రాయబడిందంటే, పర్వతముల మీద సువార్త ప్రకటించువాని పాదములు, ఇదిగో నీ దేవుడని సీయోనుతో చెప్పువాని పాదములు, అవి ఎంతో సుందరములై ఉన్నవి. అవి ఎంతో సుందరములై ఉన్నవని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తున్నది. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానమును ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు అనే పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైనవి. ఏమేం చెప్తున్నాడు ఇక్కడ? సువార్త ప్రకటించాలి, సువార్తమానం ప్రకటించాలి, సమాధానమును చాటించాలి, రక్షణ సమాచారమును ప్రచురిస్తూ నీ దేవుడు ఏలుచున్నాడని చెప్పాలి. ఇది సువార్తికుడు, వాక్యోపదేశకుడు, అంతరిక్ష బోధకుడు, బలమైనటువంటి వాక్యం చెప్పేటటువంటి వాడు. ఈ లోకములో ఉన్నటువంటి ఈ పెద్ద పెద్ద పేరుకు ముందు ఇంత పెద్దగా, పేరు తర్వాత ఇంత పెద్ద ఉంటుంది కదా, ఇది చేయాలి. ఆ చిన్న చిన్న సేవకులే చేస్తారు. ఏం చూస్తున్నాడు దేవుడు? ఈ సువార్తను ప్రకటించే వాని లోపల చాలా అందమైన ముఖం ఉంది, మంచి నల్లటి వెంట్రుకలు ఉన్నాయి, తెల్లగున్న నల్ల వెంట్రుకలు ఉన్నాయి, చక్కటి టై, సూటు బూటు, ఫారెన్ నుంచి వచ్చింది. ఆహా, ఎంతగా ఆస్వాదించాను కదా నా కుమారుని అనుకుంటున్నాడు అనుకున్నా దేవుడు. వీళ్ళు చెప్పుకుంటారు, నన్ను దేవుడు ఎంతగా ఆస్వాదించాడు చూసావా, ఇదిగో ఇన్ని లక్షలు పెట్టి నేను ఈ కోటును ఫలానా దేశం నుంచి తెప్పించాను, ఈ టై ఫలానా దేశం నుంచి వచ్చింది, నా ఇల్లు ఇదిగో ఇంత, నా ఆస్తి ఎక్కడుంది. దేవుడు మమ్మల్ని బహుగా ఆస్వాదించాడు. వీటిని చూడడం లేదు, మొహాన్ని కూడా చూడడం లేదు. దేవుడు పాదములను చూస్తూ ఉన్నాడు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. సువార్త ప్రకటించు అని పాదములు సుందరములట. ముఖము కాదు, చేతులు కాదు, ఇంకా ఏది కాదు, పాదములు ఎంతో సుందరం. అంటే ఏమిటి? ఈ సువార్త ప్రకటించేటటువంటి వారి యొక్క ఆత్మీయ జీవితములో అతని నడక దేవునితో కూడా నడుస్తున్నటువంటి వానిగా ఇతడున్నాడు సువార్తికుడు. ఎందుకు అనంటే అతడు సువార్తనే ప్రకటిస్తూ ఉన్నాడు, కథలు చెప్పడం లేదు. అంటే కథలు చెప్పొద్దని కాదు, ఉపమానంలో చిన్న కథ చెప్పాల్సిందే, కానీ ప్రసంగం ఏమీ ఉండదు, కథనే ఉంటుంది అక్కడ. అత్యాకోడళ్ళ మధ్యలో సవాల్. ఒక అమ్మాయి ఫోన్ చేసి, అయ్యగారు నేను ఒక అబ్బాయిని, ఇంకా కథ, ఇవన్నీ వింటారు మీరు, కానీ ఇది వాక్యం కాదు, ఇది సువార్త కాదని ఎవరు అనుకోరు కదా. దేవుడు మనోనేత్రులను వెలిగిస్తానంటే మనం ఇంకా కళ్ళు మూసుకునే ఉన్నాం. చెవులను తెరవజేస్తామనంటే ఇంకా విని కూడా విననట్లుగానే ఉన్నాం. ప్రభు పాదములను చూస్తున్నాడు. సుందరమైనటువంటి పాదం అనగా
నీ నడక, నీ యొక్క ఆలోచన విధానము, నువ్వు ఎవరితో నడుస్తూ ఉన్నావు, నీ త్రోవ ఎటువైపునకు వెళ్తూ ఉన్నది, ఇవన్నీ ముఖం ద్వారా చేయవు, చేతుల ద్వారా చేయవు, కడుపుతో చేయవు. పాదములు అనగా నీ జీవిత విధానంలో నీ యొక్క నడక, నీ యాత్ర, యువర్ క్యారెక్టర్, యువర్ వాక్ విత్ గాడ్. పర్వతములు అంటే నియర్నెస్ టు గాడ్, దేవునికి సమీపంగా ఉండేటటువంటి స్థితి. అంటే మనం ఇంకా ఆత్మీయ జీవితంలో పైకి దేవునికి సమీపంగా ఉండేటటువంటి జీవితం పర్వతముల మీద ఉండడం అంటే ఏదో కొండ ఎక్కి అక్కడి నుంచి ప్రకటించు అని చెప్పడం కాదు. పర్వతముల మీద అనగా దేవునితో కూడా సహవాసం కలిగి ఉండడానికి వెళ్తాడు. చూసావా, అవి ఎంతో సుందరములై ఉన్నవి. ఒక్కసారి చూసుకోండి. అయ్యో బ్రదర్, నా పాదాలన్నీ వెనకాల పగిలాయండి, చర్మం అంతా ఇలా అయిపోయింది. అది కాదు. యువర్ వాక్ విత్ గాడ్, యువర్ వాక్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ టు డూ ద మినిస్ట్రీ. జీవిత విధానము ఏ విధంగా ఉంది, దేవునితో ఏం ప్రకటిస్తూ ఉన్నావు. విత్తనము దేవుడిస్తాడు, నేను సంపాదించుకునేది కాదు, నేను ప్రొడ్యూస్ చేసేది కాదు. ఈ దినమున రకరకాలైన ఆహార పదార్థములను వాటిని ట్రాన్స్ఫార్మ్ చేసి విత్తనాలను అన్నింటినీ తయారు చేసి ఈ లోక సంబంధమైనటువంటి ఫుడ్ను బాగా ఎక్కువగా అవి తొందరగా పండేటట్లుగా చేస్తున్నారు. ఎగ్స్ కూడా, గుడ్లు కూడా అవి ఆర్టిఫిషియల్గా తయారు చేస్తున్నారని, ఇంకా ఆ యొక్క కోడి పిల్లలకు ఇంజెక్షన్స్ ఇచ్చి త్వరగా పెరిగేటట్లుగా, కొబ్బరి చెట్లకు ఇంకా వేరు చెట్లకు ఇంజెక్షన్స్ ఇచ్చి అది తొందరగా అవి పెరిగేటట్లుగా చేస్తున్నారు. ఈ దినమున కూడా దేవుని వాక్యం అని చెప్పి ఈ లోక సంబంధమైనవి చెప్తూ ఆత్మలు అలా జారిపోవడానికి కారణమవుతున్నటువంటి వారిని దేవుడు క్షమించునుగాక. నా వలన ఒక్క ఆత్మ బాధపడినా, నా వలన ఒక్క ఆత్మ నశించిపోవడానికి సిద్ధపడినా, ప్రభువా నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తున్నాను. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, మార్కు సువార్త 4వ అధ్యాయం 14వ వచనం గమనించినట్లయితే, విత్తువాడు వాక్యమును విత్తుచు ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పిన మాటలు ఇవి. విత్తువాడు ఏమి విత్తుచు ఉన్నాడు? వాక్యమును విత్తుచు ఉన్నాడు. ఈ దినమున మనం ఏమి ఎంచుకుంటున్నాము? నీ ధనమును విత్తు. నా దగ్గర మంచి బంగారు బ్రాస్లెట్ ఉండే, నేను దేవాలయంలో కూర్చున్నప్పుడు ఆ బ్రాస్లెట్ నాకు ఇయ్యవా అని దేవుడు అడిగాడు. అప్పుడు నేను కానుకల పెట్టెలో నా బంగారు బ్రాస్లెట్ వేసేసాను. నేను దేవుని మాట విన్నందుకు ఇదిగో ఈ దినము నా ఒళ్ళంతా బంగారమే, ఇల్లంతా బంగారమే అని చెప్పుకుంటున్నారు. నమ్ముతావు, నీ దగ్గర ఉన్నాయన్నీ కూడా తీసి వేస్తున్నావు, తర్వాత నీకేమీ రాదు. ఎందుకంటే వాళ్ళు ఈ విధంగా చెప్పినందువల్ల అందరూ వేస్తున్నారు, నీవు వేసినందుకు నీకేమీ రాదు. ఇలా ఎంతోమంది మోసపోయారు. జాగ్రత్త. విత్తనము విత్తువాడు ఎవరు అని అంటే వాక్యోపదేశకుడు, దేవుని వాక్యం. నిజమా? వాక్యమే విత్తుచున్నారా? చూడండి వాక్యం ఎలా ఉంటుందో. నాతో పాటు మీరు కలిసి పనిచేస్తే ఎంత అదృష్టము మీకు. కొద్ది రోజులైన తర్వాత మీరు మీ పిల్లలు ఇంత గొప్ప సేవకునితో మీరు సేవ చేస్తే ఎంత మీకు ఘనత వస్తుంది. ఇది ఆదివారపు ఆరాధనలో కొంతమంది దైవజనులము, సేవకులము అని చెప్పుకునేటటువంటి వారు చెప్పేటటువంటి ఉపదేశం. చెప్పనివ్వండి, కానీ వాక్యం ఏమంటున్నది?
మేము క్రీస్తుతో కూడా జతపని వారమై ఉన్నాము, మనుషులతో కాదు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నాతో పాటు మీరు పని చేయండి, నేను చేసినట్లుగా నాతో పాటు మీరు కూడా చెయ్యండి, సంపాదించుకోవడానికి రండి, కలిసి పనిచేస్తే మీకు ఘనత నాతో పాటు. కానీ సేవకుడు, నిజమైన సేవకుడు, నేను క్రీస్తుతో కూడా జత పనివాడనై ఉన్నాను, నేను దేవుని జత పనివారమై ఉన్నాము. అంటే దేనికి సూచనగా చెప్తున్నాడు పౌలు భక్తుడు అనంటే, ఆ యొక్క పొలము దున్నేటప్పుడు రెండు ఆ యొక్క ఎడ్లను కడతారు కదా, అట్లా ఒకవైపున కాడి నా మీద ఉంది, ఇంకొక దగ్గర దేవుడు, మేమిద్దరం కలిసి పనిచేస్తూ ఉన్నాం. ఎవరితో పనిచేస్తావు కలిసి? ఆ పెద్ద సేవకుడు అండి, ఆయనను ముట్టుకుంటేనే చాలండి నాకు, యేసుప్రభు ముట్టుకోవద్దు, యేసుప్రభుతో పని చేయొద్దు, యేసుప్రభు ఆశీర్వదించొద్దు, యేసుప్రభు దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు సాయం చేయమని అడగొద్దు. ఆ సేవకుడు, ఈ సేవకురాలు, జాగ్రత్త. ఒక దినమున ఆ మంటల్లో సల్ఫర్ అనగా ఆ మండుచున్నటువంటి అగ్నిగుండంలో బగబగా మండుతుంటే ఆత్మ యుగ యుగములు బాధింపబడతావు. జాగ్రత్త. నీవెవరు? నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరు, నీవెవరు? నేనెవరు? నీవు దేవుని దేవాలయమై ఉన్నావు. నేను దేవుని దేవాలయం, ఆయన మందిరం, ఆయన పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నాను. నీవు కూడా అదే. కానీ దినమన్నా ఎవరిని కట్టుచు ఉన్నారు? నువ్వు వినుచుంటావు కదా, మనకు ఒక పెద్ద మందిరం కావాలని ప్రార్థన చేయండి, మనకి ఇన్ని 100 గజాలు కావాలి ల్యాండ్, దాని కొరకు ప్రార్థన చేయండి, ఇన్ని కోట్ల రూపాయలు అవుతుంది. ఇంకా మీరు ఏం కావాలి వినండి, ఇంకా స్వర్ణాభిషేకం, డబ్బాభిషేకం, రత్నాలాభిషేకం, ధనాభిషేకం, ఇవి ఈ అభిషేకాలు అన్నమాట. రండి వెయ్యండి. దేవుడు ఏమంటున్నాడనంటే, నీవే దేవాలయమైనావు, వారు నిన్ను కట్టాలి. నేను ఒక దేవాలయమై ఉన్నాను, నాపై ఉన్నటువంటి సేవకుడు నన్ను కట్టాలి. కానీ నన్ను కట్టాడు, నిన్ను కట్టరు వాళ్ళు. ఒక మంచి దేవాలయమును కడితే ఇంకా చాలామంది వస్తారు, పెరుగుతుంది. ఇది నిన్ను కాదు కట్టేది, వాక్యం ద్వారా. మీరు మీ పిల్లలు నాతో కలిసి పనిచేస్తే ఘనత, దశంభాగాలు, కానుకలు, పిట్టకథలు, ఇంకా ఈ దినమున మనం వినుచున్నటువంటి విత్తనము ఏమీ లేదు, అది ఏమీ లేదు. నీవు శోధనను జయించగలవా? నీవు శోధనను జయించగలవు అని అంటే వెళ్ళి ఆ స్త్రీ దగ్గర పో, ఆ స్త్రీ దగ్గర నిలబడి ఆమెను చూసి రా. ఏం సజెషన్ అండి ఇది! దేవుడు మెచ్చుతాడా? ఎంతగా దుఃఖపడుతుండొచ్చు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగా ఆయన బాధపడుతూ ఉండొచ్చు. అంటే శోధనను జయించాలని నేను చూపించుకోవాలా స్త్రీ దగ్గరికి వెళ్ళి? ఇది పాయిజన్ పనిచేస్తుందా లేదా అనంటే, అగ్ని కాలుతుందా లేదా అనంటే అగ్నిలో చేయబెట్టి చూడాలన్నమాట. చెప్పారు. ఇది కూడా ప్రపంచంలో చాలామంది ఇది కూడా బోధించారు. మీరు పాములను తెల్లని ఎత్తి పట్టుకుందరు, మీరు మరణకరమైనది ఏది తాగినా మీకు ఏం కాదని, ఇదిగో నీవు ఇది తాగి చూడు, ఇది తాగినాక నువ్వు బ్రతుకుంటే నేను మా సంఘంలో మెంబర్వి, నువ్వు పామును పట్టుకొనే రావాలి చర్చ్ లోపలికి. ఇవన్నీ కూడా చేశారు, పేపర్లో వచ్చాయి. అంటే నీవు మంటలో చేయి పెట్టి, ఇదిగో నేను దీనిని జయించగలను, నా చేయి కాలదు, నాకు సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయి అని నిరూపించుకుంటేనే నువ్వు శోధనను జయించినట్లు అన్నమాట. చేయగలిపోతుంది. జాగ్రత్త. ఆ చెప్పిన మాటలు విన్నావనుకో, స్త్రీ ఎదురుగా నిలబడితే మోసపోతావు.
అప్పుడు నీవు జయించినా ఆ తర్వాత మనసు లాగుతూనే ఉంటుంది, అక్కడికే వెళ్తావు. ఇటువంటి ఈ యొక్క జీవము లేనటువంటి ఈ వాక్యమును మీరు విని మోసపోకండి. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, మన యొక్క చర్చ్ కట్టాలి, ధనం కావాలి, డబ్బు కావాలి, స్థలం కావాలి, ఇన్ని కోట్లు కావాలి. అవును, బాగా సంపాదించుకో, ధనం పేరు మీద సంపాదించు. ఇంకొక క్రొత్తది చూస్తున్నాను నేను టీవీలో. ఏమనంటే అందరూ అక్కడ నిలబడాలి, ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళి నిలబడితే ఇంకా స్టేజ్ మీద ఇద్దరు సేవకులు, వాళ్ళు సేవకులని వాళ్ళు చెప్పుకుంటున్నారు, నేను అనడం లేదు. మేము మీకు భాషల్లో ఏ విధంగా మాట్లాడాలో నేర్పిస్తాము, రండి. యేసుప్రభు చెప్పాడా? పరిశుద్ధాత్మ దేవుడి విధంగా చెప్పాడా? సువార్తల్లో కానీ, లేకపోతే పత్రికల్లో కానీ, లేకపోతే ప్రకటన గ్రంథంలో కానీ, లేకపోతే పాత నిబంధన ఎక్కడైనా చెప్పబడిందా భాషలు నేర్పించబడును? భాషలు నేర్పించబడును. భాషలు నేర్పిస్తారంట. చెప్తున్నాడు ఈ విధంగా అనండి, మీరు స్టార్టింగ్ ఈ విధంగా అనండి. నేను విన్నాను, నేను చూశాను. హృదయము బద్దలైపోయింది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించినట్లుగా దేవుడు కుమ్మరించాడు. పెంతెకొస్తు దినమున సముద్రములో నీళ్లతో నింపబడిన సముద్రము, ఆ సముద్రంలో చేపలున్నాయి. ఆ సముద్రంలో ఉన్న నీళ్లు చేపలు లేవు. సముద్రం నిండా నీళ్ళే, ఓషన్, సీ, రివర్స్, వీటన్నిటిలో నీళ్ళు ఉన్నాయి, అందులో జలచరాలు ఉన్నాయి, కానీ నీరు వీటి లోపల లేదు. అదేవిధంగా ఈ భూమియు దాని సమస్తము కూడా దేవుని మహిమతో నిండి ఉన్నది. దేవుడు తన పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. ఇప్పుడు ఇదంతా సమస్తం ఇక్కడంతా కూడా మీ ఇంటిలో కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహిమ ఉన్నది. కానీ ఆయనను ఎప్పుడైతే మనము అంగీకరిస్తాం, అనగా యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడిగా అంగీకరిస్తామో పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చేస్తాడు. అభిషేకం అంటే ఏమిటి? నువ్వు రా, నేను నీకు నూనె రాచి నిన్ను అభిషేకిస్తాను. మనుషులేందండి అభిషేకించేది? పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయమునకు మాత్రమే కుమ్మరించబడేవాడు. కాబట్టి ఆ దినమున ప్రవక్తలను దేవుడు పంపించి ఆ అభిషేకము రాజులను అభిషేకించేటట్లుగా, ప్రవక్తలను అభిషేకించేటట్లుగా వాడుకున్నాడు. కానీ ఇప్పుడు అభిషేకం అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో కుమ్మరింపబడి ఉన్నాడు. ఎందుకంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించావు, నీ పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడి వాటిని విడిచిపెట్టావు, నీవు దేవునితో సమాధాన పడినట్లుగా యేసుక్రీస్తు ప్రభు మధ్యవర్తి అయి ఉండి, తండ్రి ఇతనిని నీవు క్షమించుమని ఆయన విజ్ఞాపన చేసి నీ పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు ఆయన. కాబట్టి వెంటనే నీవు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు రక్షణను అంగీకరించావో పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చాడు. మరి అభిషేకం అంటే నూనె రాచి ఇలా తల మీదంతా పెట్టి నేను ఏదో ఇలా ఊపి పడిపోయేటట్లుగా చేసి చూసావా నా శక్తి అని చూపించుకోవడం కాదు. అభిషేకము అని అంటే దేవుని చిత్తానుసారంగా నేను జీవిస్తాను, ఆయన ఆజ్ఞలకు లోపడతాను, అబద్ధములు మాట్లాడను, సత్యవాక్యమును బట్టి నేను నడుచుకుంటాను అని దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి జీవితం జీవించడమే అభిషేకం అంటే. అభిషేకింపబడిన వాడు ఈ విధంగా దేవుని కొరకు ప్రత్యేకింపబడతాడు. దోస్ హు ఆర్ అనాయింటెడ్ అని అంటే దే ఆర్ సాంక్టిఫైడ్ టు ద సర్వీస్ ఆఫ్ గాడ్. దేవుని కొరకు వారు ప్రత్యేకింపబడ్డారు. నీవు నేను మనం అభిషేకింపబడ్డామనంటే దేవుని కొరకు ప్రత్యేకింపబడ్డాం. ఆయన చిత్తానుసారంగా నడుచుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలకు లోబడి
ఆయన చిత్తము నెరిగి ప్రార్థించినట్లుగా ఈ లోకంలో ఉన్నటువంటి పాపముతో లోకంలో ఉన్నటువంటి ఆశలతో ఏమీ జోలి లేకుండా జీవించడమే అభిషేకం. కానీ ఇతను పిలుస్తున్నా, రండి అభిషేకం, రండి మీరు భాషలో మాట్లాడడం నేర్చుకోండి. మీకు ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ టీవీలో నేను చెప్పలేను. ఎంతగా దిగజారిపోతున్నారు అనంటే, మిమ్మును బట్టియే కదా అన్యజనుల మధ్యలో నా నామము దూషింపబడుచున్నదని ముందుగానే చెప్పాడు యేసుప్రభు. మిమ్మును బట్టియే కదా, మిమ్మును అన్న దాంట్లో మీరు కానీ నేను కానీ ఉండకుందుము గాక. దేవుని నామము దూషింపబడుటకు, దేవుని నామము అవమానపరచబడుటకు మనము కారకులము కాకుండా ఉందుము గాక. అందుకే యేసుప్రభు ఏమన్నాడంటే, చూడండి ఒకసారి మార్కు సువార్త 4:24 మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా అని ఎందుకన్నానంటే, ఈ దినమున నీవేమి వినుచున్నావో నీవు గ్రహించలేకపోతున్నావు. ఆయన అనగా ఫలానా మన సంఘస్థురాలు ఉంది కదా, ఆమె భర్త తాగి హాస్పిటల్లో పడ్డాడు. హల్లెలూయా అంటే అందరూ హల్లెలూయా అంటూ ఉన్నారు. ఆమె భర్త తాగి ఆరోగ్యం పాడు చేసుకుని హాస్పిటల్లో పడితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మాయికి అసలు వివాహమే కావడం లేదు, హల్లెలూయా హల్లెలూయా. ఇంకా చాలా ఉన్నాయి. ఏం వింటున్నావు? ఆమేనని ఎప్పుడు అనాలి? ఇది కలుగునుగాక, దేవుని ఆశీర్వాదం ఏ విధంగా ఉండి కలుగునుగాక అన్నప్పుడు ఆమేన్ అనాలి. నీ వినటువంటి సత్యము గ్రహించుటకు మనస్సు ఎక్కడి నుంచి వస్తుంది? నీ వాక్యము చదివి ఉంటేనే. నీకు వాక్యం తెలియదు కాబట్టి నువ్వు ఏదంటే అది నమ్మేస్తున్నావు. కాబట్టి దేవుని ప్రియమైన ప్రజలారా, ఏమి వినుచున్నావో జాగ్రత్తగా చూసుకో. అందుకే ఈ విత్తువాని ఉపమానంలో యేసుప్రభు చెప్పింది ఏమిటి? త్రోవ ప్రక్కన పడినవాడు, అలాంటి హృదయం. రాతి నేలను పడినటువంటి వారు, అలాంటి హృదయం కలిగిన వాడు. ముండ్ల పొదలలో పడినటువంటి హృదయం. ఆ తర్వాత మంచి నేల అనగా మంచి హృదయం అంటే వాక్యమును విని అంగీకరించి దీని ప్రకారం నేను జీవిస్తాను, అవును ఇది అబద్ధము ఇది సత్యం అని గ్రహించి నేను దీని ప్రకారం, పాస్టర్ గారు ఏమనుకుంటారో ఏమో, డినామినేషన్ వైజ్ మళ్ళీ అక్కడికి వెళ్తే పాస్టర్ గారు బాధపడతారేమో, ఎందుకు వస్తలేమో అని తిడతాడేమో, ఇన్ని రోజులు నా దగ్గరకు వచ్చావు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నావు, ఆడదశం భాగం ఇస్తావా, వాళ్ళ దగ్గరికి వెళ్తావా అని. డినామినేషన్ వైజు, కాస్ట్ వైజు, క్రీడ్ వైజు, ఇవన్నిటి ప్రకారము క్రైస్తవులు. దేవుని ప్రియమైన ప్రజల జాగ్రత్త. ఎందుకంటే విత్తువాడు ఏమి విత్తుచున్నాడో తెలుసా? అసలు తెలిస్తే కదా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుని వాక్యం ఏమంటున్నది? కంటతో చెప్తాం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. విత్తుచున్నాడంటే ఎవరిని విత్తాలి? దేవుని మాటలను విత్తుచున్నాడు. నీవు ఆదివారమున కానీ లేకపోతే ఒక స్పెషల్ ప్రేయర్ మీటింగ్లో కానీ ఆల్ నైట్ ప్రేయర్లో కానీ ఉపవాస ప్రార్థన కూడికలో కానీ నీవు వెళ్ళినప్పుడు ఏమి వినుచున్నావు? అందులో దేవుని మాటలు ఎన్ని విన్నావు నీవు? ఆ స్టేజ్ మీద కానీ పోడియం మీద కానీ ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలలో ఎన్ని మాటలు దేవునివి, ఎన్ని మాటలు కల్పితములు, ఎన్ని లోక సంబంధమైనవి ఎప్పుడైనా గమనించావు? ఏం చెప్తాడండి వాక్యము, ఆ అత్తగారి ఆ కోడల్ని గురించి, ఏ విధంగా ధనం సంపాదించుకోవాలో అనే దాని గురించి
ఎంత బాగా చెప్తాడండి మా పాస్టర్ గారు, మా పాస్టర్ అమ్మ. నీవెప్పటి నుంచి వచ్చావు? ఈ ఇంటర్వ్యూ తీసుకునేటి వాళ్ళు వీరి ద్వారా అన్నీ చెప్పిస్తారన్నమాట, అన్నీ ఇంక్విజిటివ్. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో వాక్యం ఎవరు అని అంటే దేవుడు, దేవుని మాటలు. దానిని విత్తుచున్నటువంటి వాడు నిజమైనటువంటి విత్తువాడు. అతడే సువార్తికుడు. వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైనవి. ఇంకా ఏం విత్తుతామో తెలుసా? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనములో ఆయనకు అనగా మహిమపరచబడినటువంటి క్రీస్తు, అభిషిక్తుడైనటువంటి దేవుని కుమారుడు, సర్వాధికారం పొందినటువంటి ఆయనకు పేరు ఏమిటంటే దేవుని వాక్యము. ఆయన వాక్యమై ఉన్నాడు. విత్తనము ఆయన. పాపము చేసినటువంటి పాపాత్ముని యొక్క హృదయములో నిజముగా క్రీస్తు పలికిన మాటను నీవు వేశావంటే ఆ పాపి యొక్క హృదయము పశ్చాత్తాపముతో నిండిపోయి, నేను నా దేవునికి విరోధంగా పాపం చేశాను నేనని పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని వైపునకు చూస్తుంటా. కాబట్టి ఈ సమయంలో వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును విత్తుచున్నావా? నీ పాదములు, నీ నడక ఏ విధంగా ఉన్నాయో అని నన్ను నేను పరీక్షించుకొనచ్చు. మనము ముందుకు సాగిపోదాం. తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రభువా, నీవే రాబో మనుష్య కుమారుడు. సంగమును నీవు ఆకర్షించి తీసుకొని వెళ్ళిపోతావు. ర్యాప్చర్. ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. మా నడకను సరిచేసుకున్నటకు నీ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించుమని, ఈ వినినటువంటి వాక్యములకు లోబడి ఒక్క ఆత్మనైనా నేను ఇది చేస్తున్నాను, దీన్ని విడిచిపెడతాను, నా ప్రభు వైపునకు తిరుగుతాననే రక్షణలోనికి నడిపించినట్లుగా ఆశీర్వదించమని, ఈ కుటుంబంలో ఉన్నటువంటి సమస్త విధమైనటువంటి బలహీనతలను, మాంత్రిక శక్తుల యొక్క ప్రభావమును ఒక కుటుంబంలో నుంచి యేసు నామములో కొట్టివేస్తూ ఇప్పుడే విడుదలను మాట్లాడుచు, స్వస్థతను మాట్లాడుచుంటున్నాను, ఆశీర్వాదములను మాట్లాడుచుంటున్నాను. దూరదేశంలో నుంచి వీరొక మంచి వర్తమానమును వినున్నట్లుగా నీవు ఆశీర్వదించి దీవించినందులకై వందనాలు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.